ఓం 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 చక్కగా కూర్చోండి. ఏకాగ్రంగా ఉండండి. కనులు మూసుకోండి. అటెంటివ్లీ ఇన్యాక్టివ్. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభ జగన్మిథ్యా వాక్య ప్రకరణం 3వ రోజు. అతో అన్యదార్థం నాణ్యత్ కించనమిషత్ చూశాం. వాచారంభణం వికారో నామధే నిన్న చూశాం. అతో అన్యదార్థం పూర్తి వాక్యం ఏమిటి? ఏష త ఆత్మా సర్వాంతరః అతో అన్యదార్థం. ఏషత ఆత్మా సర్వాంతరో అతో అన్యదార్థం. బృహదారణ్యకం. బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ మహావాక్యము అత్యంత ప్రసిద్ధమైనది. 3, 4, 2 ఉషస్థ బ్రాహ్మణంలో వస్తుంది. ఉషస్థుడు అంతరాత్మ గురించి అడిగినప్పుడు యాజ్ఞవల్క మహాముని సమాధానం చెప్తూ చివరలో అతో అన్యదార్థం అంటారు. 3, 5, 1 కహోల బ్రాహ్మణంలో కహోలుడనే పండితుడు సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటే ఏమిటి అని అడిగినప్పుడు యాజ్ఞవల్క మహాముని గారు సన్యాస ధర్మాన్ని బోధిస్తూ చివరిగా అతో అన్యదార్థం 2 అయిపోయాయి. 3, 4, 2, 3, 5, 1. 3, 7, 23 3వ అధ్యాయం 7వ బ్రాహ్మణం అంతర్యామి బ్రాహ్మణంలో 23వ మంత్రంలో ఉద్దాలకునికి అంతర్యామి తత్వాన్ని సుదీర్ఘంగా వివరించి యాజ్ఞవల్కుడు గారు ఆత్మను మించిన ద్రష్ట లేడని చెప్తూ అతో అన్యదార్థం అని ప్రకటిస్తారు. సో 3 సార్లు రిపిటేటివ్గా ఒకేసారి ఒకే మహావాక్యం చెప్పబడింది బృహదారణ్యకంలో. అంటే ఏమిటిది? దీనిని ఎలా మెడిటేట్ చేయాలి చూడండి. అద్వైత పరంగా ముందు మీనింగ్ చూద్దాం మొదట, తర్వాత అద్వైతం చూద్దాం. ఏషః ఇదిగో ఈ పరమాత్మ, తే ఆత్మ నీ యొక్క నిజరూప స్వరూపం, నిజస్వరూపము నీ ఆత్మ, సర్వాంతరః సమస్త ఉపాధులకు అత్యంత అంతర్గతమై ఉన్న సాక్షి కూడా ఇదే. అతః దీనికంటే ఏదైనా అన్యత్ ఇంకొకటి ఆర్తం పనికి మాలినది. అర్థం అంటే అశాశ్వతమైనది, దుఃఖభూయిష్టమైనది, హేయము, ఉపాదేయము కానిది. దీనికంటే అన్యం ఏదైనా సరే అతో అన్యత్ ఆర్తం. అతః అన్యత్ అన్యమేదైనా ఆర్తం. ఏమిటిది? ఏషతే ఆత్మ, దిస్ ఇస్ యువర్ ఆత్మ. ఓ ఇట్స్ మై ఆత్మ, బట్ నాట్ కమలాస్ ఆత్మ. నో, సర్వాంతర ఆత్మ, అన్నిటి యందు ఉన్నట్టు అంతర్గతమై ఉన్న సాక్షి చైతన్యమే ఈ ఆత్మ.
ఏష ఇదిగో. ఏష అనేది సర్వనామం. దానికి ముందు పెద్ద మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఆ ఏషని డిస్క్రైబ్ చేస్తుంది. ఇదిగో ఈ అనుంది. ఏ ఆ డిస్క్రిప్షన్లో ఉన్నది, మనకు తెలుసు ఆ డిస్క్రిప్షన్. ఇక్కడ ఫోకస్ ఏమిటి? అతో అన్యదాత్తం, సకల అనాత్మ, నల్ అండ్ వైడ్, అశాశ్వతమైనది, దుఃఖభూయిష్టమైనది. ఈ వాక్యం జీవుడిని బాహ్య అనాత్మ పంథాల నుండి విడదీసి అత్యంత సూక్ష్మమైన అంతర్గత కేంద్రమైనటువంటి ఆత్మ వైపు నడిపిస్తుంది. అంతర్గతం అంటే ఆత్మ లోపలే ఉంది, బయట లేదు అనుకోకూడదు. అక్కడ అవైలబుల్గా ఉంది. దేవుడు అంతటా ఉన్నాడు, గుడిలో అవైలబుల్గా ఉన్నాడు రెడీగా. అంతటా దేవుడు ఉన్నాడు. హృదయాకాశంలో, చిదాకాశంలో చక్కగా క్లోజ్ ప్రాక్సిమిటీలో నీ స్వరూపంగానే అవైలబుల్గా ఉన్నాడు. ఆకాశం అంతటా ఉన్న ఆకాశము లోపల బయట ఉన్నట్టు అంతర్బహిష్య తత్సర్వం చేత అత అందువలన న్యత్ ఎనీథింగ్ అదర్ దాన్ యశ ఆత్మ అర్థం నల్ అండ్ వైడ్ అశాశ్వతమైనది. సర్వాంతర తత్వం. ఏషత ఆత్మా సర్వాంతర. ఏష ఈ ఆత్మ. త ఆత్మ అంటే తే ఆత్మ, నీ ఆత్మ. అంతేనా? సర్వాంతర. లోకంలో వస్తువులు ఒకదానికంటే ఒకటి లోపల ఉంటాయి. బెంగళూరులోనేమో వీధి ఉంటుంది, వీధిలో ఇల్లు ఉంటుంది, ఇంట్లో ద్వారాలు ఉంటాయి, ద్వారాల లోపల రూములు ఉంటాయి, రూమ్ లోపల మనుషులు ఉంటారు. దానికంటే ఒకటి లోపల సూక్ష్మంగా ఉండడం మనకు తెలుసు. శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ. అంటే ఏమిటి? లోపల లోపల అంటే సారభూతము, సూక్ష్మమైనది, వ్యాపకమైనది అని అర్థం. ఈ తైత్రేయంలో చదువుకున్నాం. అన్నమయ కోశము కంటే ప్రాణమయ కోశము, అంటే ప్రాణమయ కోశం అన్నమయ కోశాన్ని వ్యాపించి ఉంటుంది. అలాగే మనోమయ కోశము ప్రాణ అన్నమయ కోశాలను వ్యాపించి ఉంటుంది. విజ్ఞానమయ కోశము మనో ప్రాణ అన్నమయ కోశాలను వ్యాపించి ఉంటుంది అంటూ మనం తెలుసుకున్నాం. అంటే అంతర అనే పదానికి లోపల అనే అర్థం తీయకూడదు. అంతర అంటే సారభూతమైనది, వ్యాపకమైనది, సూక్ష్మమైనది, సటిల్, సట్లర్, సట్లెస్ట్ అన్నట్టుగా ఏషత ఆత్మ, ఇదే నీ ఆత్మ. సర్వాంతర, అంతటా వ్యాపించి ఉన్నది. ఓ ఉషస్థ, ఆత్మ అడిగావు కదా. ఆత్మ అంటే తా ఆత్మ, నీ ఆత్మయే ఈ ఈశ ఆత్మ. ఇది అందరిలో ఉండే ఒకే చైతన్యము. చిచ్చైత్య భ్రమ, హృదయ గ్రంథి. సాధారణంగా సాధకుడు బుద్ధి లేక మనస్సు అనేటటువంటి దానిలో ప్రతిబింబించేటటువంటి చేతనను, అంటే డిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ను, చిదాభాసను, చైత్యాన్ని తన స్వరూపంగా భావిస్తాడు. యు ఆర్ వాట్ యువర్ మైండ్ అంటాం, బట్ దట్ ఇస్ రాంగ్. ఈ శుద్ధ చైతన్యమైన చిత్తత్వానికి ప్రతిబింబ చైతన్యమైన చిదాభాస అయిన చేతన తత్వానికి మధ్య ఉన్న అవివేకమే, కలగలుపే, ఇంటర్మిక్సింగే జడ గ్రంథి. మహావాక్యంలోని సర్వాంతర అనే పదము ఆ గ్రంథిని సమూలంగా ఛేదిస్తుంది. అంతఃకరణము మరియు అందులోనున్నటువంటి చైత్య రూపాలు, చేతన రూపాలు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కూడా ఈ చిత్ చేతనే, ఆత్మచేతనే, సాక్షి చేతనే దృశ్యములు. సాక్షికి వస్తువులు దృశ్యములు, సాక్షి ద్రష్ట. వాటిని వెలిగించే, సాక్షిగా చూసే ద్రష్ట ఆత్మే. అతో అన్యదార్థం, ద పెరిషబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ సర్వాంతర సాక్షి కానిదంతా. సర్వాంతర సాక్షులు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. తే ఆత్మ సర్వాంతర, నీ ఆత్మ అంతటా ఉన్న. యో మాం పశ్యతు సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి. ఈ సర్వాంతర సాక్షి కానిదంతా ఆ అర్థం అంటే వినాశకరమైనది, పరిమితమైనది, దుఃఖ కారణమైనది. ఎలా తెలిసింది ఆ అర్థం కిన్ని అక్షరాలు, ఇన్ని అర్థాలు ఉన్నాయని? భగవత్పాదుల వారి భాష. చిన్న పదంలో దాగి ఉన్న అనాత్మ స్వభావాన్ని ఆదిశంకరాచార్య భగవత్పాదులు బృహదారణ్యక భాష్యంలో అత్యంత ఖచ్చితమైన 3 పారిభాషిక పదాలతో వివరించారు. అర్థం వినాశి, నాశమయ్యేది. ఆత్మ శుద్ధ చైతన్యం మాత్రమే నిత్యమైనది, నిర్వికారమైనది, మార్పు లేనిది. దానికి భిన్నమైనటువంటి సకల అనాత్మలు, దేహేంద్రియాలు, జగత్తు, ప్రతిబింబిత చేతన అయిన చిదాభాసతో సహా సమస్తము ఏదో ఒకప్పుడు నశించిపోయేవే. పెరిషబుల్, వినాశి. మొదటి అర్థం. ఇంకొక అర్థము ఆర్తి పరిగృహీతం ఉంది. ఆర్తి అంటే ఏమిటి? బాధ, దుఃఖం. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ చదివాం కదా. ఆ ఆర్తి అంటే దుఃఖం, పీడ. ఈ పీడతో పరిగృహీతం, కూడి ఉన్నది, దుఃఖంతో కప్పబడి ఉన్నది. అనాత్మను ఆశ్రయించిన ఏ జీవికైనా లభించేదేమిటి? ఏమిటి వస్తుంది అనాత్మని ఆశ్రయిస్తే? అనంతమైన దుఃఖం వస్తుంది. అదే జనన మరణ వలయం. ఆర్తి, ఆర్తి పరిగృహీతం, దుఃఖంతో కూడినది. మొదటి అర్థం ఏమిటి? పెరిషబుల్, వినాశి. ఆర్తి పరిగృహీతం, సబ్జెక్ట్ టు ఆల్ ఎఫ్లిక్షన్స్ అండ్ సారోస్. మూడోది అసారం, అసత్యం. ఆర్తం అంటే సారము లేనిది, మిథ్య, నిజంగా లేనిది, ఉన్నట్టు కనిపిస్తుంది. స్వప్నమాయామరేచ్యుత సమ సంసారం అన్నారు శంకరులు. స్వప్న మాయా, మాయావి యొక్క మాయ మరీచి ఎండమావిలోని నీటి వలె, దానికి సమం అసారం సంసారం. దిస్ ఇస్ అసత్యం ఆర్ ఆర్తం. కలలోని దృశ్యాలలాగా, గారడీ వాని మాయలాగా, ఎండమావుల నీటిలాగా మరీచ్యుతక సమం. ఈ అనాత్మ సముదాయం అంతా అసత్యమైనది. ఇందులో పారమార్థిక సారము ఏది లేదు. ఈ సర్వాంతర సాక్షి కానిదంతా అత అన్యత్ అర్థం, అంతా వినాశకరమైనది. అపరిగృహీ ఆర్తి పరిగృహీతం, దుఃఖ కారణమైనది, అనిత్యమైనది, సత్యం కానిది అనాత్మ, ఆర్తి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 బ్రాహ్మణాలలో 3వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఉషస్థ బ్రాహ్మణము, కహోల బ్రాహ్మణము, ఆంతర్యామి బ్రాహ్మణం. 3 చోట్ల కూడా అత అన్యద్ ఆర్తం. ఒక్క నిమిషం ఓంకార ధ్యానం చేసుకుందాం. ఇతర అద్వైత గ్రంథాలు ఏంటంటున్నాయి? అహమస్మి, అహమస్మి, అహమస్మి. కఠోపనిషత్తు 1.3.12లో ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే, దృశ్యతే తు అగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏష
ఈ ఆత్మ సర్వేషు భూతేషు సర్వాంతర అన్నాం కదా. గూఢోత్మ, గూఢంగా ఉన్నది ఈ ఆత్మ. నా ప్రకాశతే, అందరికీ తెలియదు. అందరికీ అనాత్మే తెలుస్తుంది. నేను ప్రసాద్, నేను రవి, నేను శర్మ, నేను రత్నం, ఇవే తెలుస్తాయి. నేను ఆత్మ అని ఒక్కరు చెప్పరు, ఒకరికి తెలియదు. ఎందుకు? అంతలా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయిపోయాం. నీ ముక్కేది, ఇది నా ముక్కు. నీ చెయ్యేది, ఇది నా చెయ్యి. అన్నీ నావే, ఏది నాది కానీ ప్రపంచంలో ఏదీ లేదు. దృశ్యతే తు అగ్రేయ బుద్ధ్యా, సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకే కనపడుతుంది. సూక్ష్మయ సూక్ష్మదర్శిభి. అదే ఏషత ఆత్మ సర్వాంతర అతో అన్యదార్థం. భగవద్గీత ఏం చెప్తుంది? క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. శరీరం అంటే మన శరీరము కాదు, సమష్టి శరీరము, వ్యష్టి శరీరము కూడా. ఆల్ దట్ ఈస్ విజిబుల్. ఇదం శరీరం మీన్స్ నాట్ మై బాడీ అలోన్, the entire body, not this body, the entire body of the universe, సమష్టి శరీరం క్షేత్రము. ఏతద్యో వ్యక్తి, దీనిని ఎవరైతే తెలుసుకుంటున్నారో, తం, దానిని రాహు బోధిస్తారు. ఏమిటని? క్షేత్రజ్ఞ ఇది తద్విద. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. వాట్ ఈస్ దట్? హూ ఇస్ దట్ నోయింగ్? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ క్షేత్రజ్ఞుడను నేనే. సర్వక్షేత్రేషు సర్వాంతర. ఆ క్షేత్రజ్ఞుడే ఏష ఆత్మ. ఆత్మబోధ. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. ఇది దేహ, ఇంద్రియ, మనసు, బుద్ధి, ప్రకృతి, వీటికంటే విలక్షణం. తద్వృత్తి, ఈ దేహేంద్రియ వృత్తులకు, దేహవృత్తులకు, మనోవృత్తులకు, బుద్ధివృత్తులకు, ప్రకృతిలోని మార్పులకు సాక్షిణం. తద్వృత్తి సాక్షిణం విద్యాత్. ఆత్మానం రాజవత్ సదా. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. తద్వృత్తి సాక్షిణం విద్యాత్. ఆత్మానం రాజవత్ సదా. రాజస్థానంలో రాజుగారు కొలువులో ఎన్నో నృత్య వినోదాలు, సభాసదుల కదలికలు, సైన్యం యొక్క మూమెంట్స్, చతురంగ బలాల యొక్క అరేంజ్మెంట్స్, అవన్నీ చూస్తూ వాటికి లొంగకుండా రాజు సన్నిధానంలోనే అవన్నీ జరుగుతాయి. రాజు హీఈస్ నాట్ ఎ డూయర్ దేర్, హీఈస్ నాట్ ఎన్ ఎంజాయర్, హీఈస్ ఎ విట్నెస్ ఫర్ దట్. దేహేంద్రియ మనోబుద్ధి వృత్తులకు చైత్యానికి విలక్షణమై, చైత్యం అంటే చిదాభాస, వాటిని వెలిగించే సాక్షియే ఆత్మ. ఆ వృత్తులన్నీ రాజు లేనిదే పనికిరావు. ఉపాధి వృత్తులన్నీ ఆర్తములు, అశాశ్వతములు. సాక్షి మాత్రమే నిత్యుడు. దేహి నిత్యుడు, దేహముల నిత్యాలు. ఆల్ ది అనాత్మ ఇస్ అనిత్య, దేహి ఇస్ ద ఆత్మ, సాక్షి ఇస్ ద నిత్య. అన్నమాచార్య కీర్తన, వివేక చూడమణిలో. ఘటద్రష్టా ఘటాత్ భిన్నః సర్వథా న ఘటో యథా. దేహద్రష్టా తథా దేహో నాహమిత్యేవ నిశ్చయః. ఘటద్రష్ట అంటే కుండని చూచేవాడు. భిన్నః ఘటో యథా, ఏ విధముగా ఘటము కంటే వేరైన వాడు. మీరు ఒక కుండని చూస్తున్నారు. కుండ మీరేమిటి? కుండ వేరు, మీరు వేరు.
ఓకే, ఘటద్రష్టా ఘటాత్ భిన్న న ఘట ఈజ్ నాట్ ది పార్ట్. యు ఆర్ నాట్ ది పార్ట్ విచ్ ఈస్ బీయింగ్ సీన్ బై యూ. సర్వథా ఇన్ ఆల్ ఎన్ని కోణాలలో ఏ విధంగా చూసినా ఘటం ఒకటే కాదు, ఏ వస్తు జ్ఞానమైనా ఆ వస్తువు అనుభవము ఆ వ్యక్తి మనకంటే వేరుగా ఉన్నారు. మనము చూచేవారము, అవి చూడబడేవి. దీనిని సవిశేష జ్ఞానం అంటారు. యథా ఏ విధంగా అన్ని సవిశేష జ్ఞానాలలోనూ చూచేటటువంటి ఈ వ్యక్తి చూడబడేటటువంటి పదార్థాలు ఒకటి కావు, వేరుగా ఉన్నాయి. అలాగే దేహద్రష్ట తథా దేహో, దేహమును చూస్తున్నటువంటి సాక్షి నా దేహ, దేహము కాదు. నా తథా దేహో నా అహమిత్యేవ నిశ్చయ. దేహద్రష్ట అయిన అహం అంటే ఈ ఆత్మయే నిశ్చయం, అదే నేను. అహం ఇత్యేవ నిశ్చయ. దేహద్రష్ట అహమిత్యేవ. ఐఎమ్ ద సాక్షి చైతన్య, ఐఎమ్ నాట్ ది దేహ. బ్యూటిఫుల్ వర్స్. ఇది ద్రష్ట దృశ్య వివేకాన్ని చూపిస్తున్నారు. ఘటద్రష్టా ఘటాత్ భిన్న సర్వథా న ఘటో యథా దేహద్రష్టా తథా దేహో నాహమిత్యేతి నిశ్చయ. కుండను చూచేవాడు కుండ కంటే ఎలా భిన్నుడు, దేహేంద్రియ మనోబుద్ధులను అంతఃకరణాన్ని ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాసను చూచేటటువంటి సాక్షి ఈ వృత్తుల కంటే భిన్నుడు. ఆ దృశ్య రూపాలన్నీ భ్రాంతి జనితములు, ఆర్తములు. ద్రష్ట అయిన చిత్మార్తం మాత్రమే సత్యం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్క 2 నిమిషాలు ఓంకారము, ఇక ఏ విధమైనటువంటి భావము లేకుండా ఓంకారాన్ని కానీ, అహమస్మి కానీ, సోహం కానీ, శివోహం కానీ, పూర్ణోహం కానీ నిధిధ్యాసన చేయుడు. అహమస్మి,
అహమస్మి, అహమస్మి. Simple phrase explains what is the truth. Ato anyadartam. Anything else other than Atma is Artam. What is Artam? According to Bhagavad Pada's Brihadaranya Bhashyam, 1. Vinashi. 2. Arti Parigrahitam. 3. Asatyam. Mithya. Anything else is asatyam లేక మిథ్య. ఆర్తి పరిగృహీతం దుఃఖము చేత ఆవరింపబడి ఉన్నది. తర్వాత వినాశి, పెరిషబుల్. ఆత్మనిత్యము చావులేనిది అంతటా వెలుగొందురా నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఏషత ఆత్మా సర్వాంతరః. అది నీ ఆత్మ. ఉషస్థుడు మనమే, మనకే బోధిస్తున్నారు. ఏషత ఆత్మ, అది నీ ఆత్మ, అదే సర్వాంతరాత్మ. అతః ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈజ్ అన్యతార్థం. చెప్పిన తర్వాత ఏం చెప్పారు? ఇదంతా అయిపోయింది ఆ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఆ బ్రాహ్మణం అయిపోగానే తతో హ ఉషస్థచక్రాయణ ఉపరరామ. ఉషస్థుని కుమారుడైన చక్రాయణుడు, చక్రాయణుని కుమారుడైన ఉషస్థుడు తతో ఆ తరువాత, ఈ విధంగా బోధింపబడిన తరువాత, హ నిశ్చయంగా, ఉపరరామ మిన్నకుండెను. No words to say anything other than that. This is the final verdict. Ato anyadattam sarvantara tattvam, innermost reality, chit chaitya brahmanu nirasinchedi, anyat artam, perishable, vinashi, aparigarti parigrahitam, subject to affliction and sorrow, asaram asatyam. Artam ante 3 బ్రాహ్మణాలలో నొక్కి బోధింపబడినటువంటి ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. కథం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే ఏతద్యో వేత్తి. ఈ శరీరాన్ని, ఇంద్రియభూతులను ఎవరైతే ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడో తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృష్టి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. ఆత్మబోధ. ఘటద్రష్టా ఘటాత్ భిన్నః సర్వథా న ఘటో యథా దేహద్రష్టా తథా దేహో నాహమిత్యేవ నిశ్చయః. ఈ అనాత్మ నేను కాదు. దేహ నా అహం, ఐఎమ్ నాట్ దట్. దేహద్రష్ట అహమితి అని తెలుసు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. బృహదారణ్యకం అందించిన అతో అన్యదార్థం అనే చిట్టి మహావాక్యం చిత్తేత్య భ్రమల నుండి తొలగించే పరమ ఔషధం. ఏది చూసినా ఆర్తం, ఆత్మ కానిది ఆర్తం అని తెలుసుకోవాలి. అంతఃకరణం వైపు చూపిస్తూ ఇదే నేను అనుకునే జీవుడిని మేల్కొల్పి, నువ్వు అంతఃకరణానివి కావు, దానిని తెలుసుకునే సర్వాంతర సాక్షివి. అంతఃకరణాది దృశ్యమంతా దుఃఖరూపమైనది. ఆర్తం
అంటూ సుత్తి పెట్టి కొట్టినట్టు చెప్పారు. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.